అలాంటి రీజన్స్ వల్ల రిజెక్ట్ చేయకూడదు అంటున్నారు. కానీ మనం వాడినటువంటి పెన్స్ అయితే వెంటనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రో ఇన్ఛార్జ్ ఏం చేయాలనేది ఆల్రెడీ రో ఇన్ఛార్జ్కి మనం చెప్పాము. ఇక్కడ రో ఇన్ఛార్జ్ అవన్నీ వెరిఫై చేసి రో ఇన్ఛార్జ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు మాత్రమే తీసుకొని వచ్చి డ్రమ్ ఇన్ఛార్జ్కి అప్పచెప్పాలి. డ్రమ్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళు ఏవైతే బండిల్స్ ఇచ్చారో అవన్నీ కరెక్ట్ గా మీకు ఇచ్చిన పాటుంది. ఏ టైంలో అడిగినా కూడా ఆ డ్రమ్ లో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు సుమారుగా ఎన్ని రౌండ్స్ పడుతుంది? 9 రౌండ్స్ పడుతుంది. అదే ఇనిషియల్ కౌంటింగ్ లో ఎన్ని రౌండ్స్? 18 రౌండ్స్. ఫస్ట్ ఏమో 18 రౌండ్స్. డీటెయిల్డ్ కౌంటింగ్ లో మాత్రం మళ్ళీ 9 రౌండ్స్ వస్తాయి. 9 రౌండ్స్ లో ఫస్ట్ ఒక షిఫ్ట్ లో 8 అవర్స్ లో ఈ డీటెయిల్డ్ కౌంటింగ్ స్టార్టింగ్ లో ఒక షిఫ్ట్ కాబట్టి షిఫ్ట్ పడుతుంది. ఓకే 1.5 అనేది బాగా ప్రాక్టీస్ అయ్యాకనే వస్తుంది. ప్లస్ షిఫ్ట్ కి మేము బట్ ఐడియల్లీ అట్లీస్ట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ టైం బై విచ్ వీ కెన్ కంప్లీట్ ఆల్ ద రౌండ్స్. ఇప్పుడు మీరు సెకండ్ డే దాంట్లో 50% ఎంత? 1,10,000. 1,10,000 అయితే మనకు ఫస్ట్ రౌండ్ లో మనం రిజల్ట్ డిక్లేర్ చేయాలి. లేదు ఏ డిస్ట్రిబ్యూట్ చేసి సేమ్ ప్రొసీజర్ చేస్తాం. సేమ్ ప్రొసీజర్ చేసినప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాస్ట్ మిగిలిన ఓట్లు కూడా ఈసారి ఒరిజినల్ ఓట్లు చూసేటప్పుడు యాక్చువల్ గా 2వ నంబర్ చూస్తాం. సబ్పార్సిల్ 1 చూస్తే నెంబర్ ప్రిఫరెన్స్ చూడాలి, 3వ ప్రిఫరెన్స్ 3 చూడాలి. సబ్పార్సిల్ 2 కు 4 చూడాలి. సబ్పార్సిల్ 3 ఒకవేళ వస్తే 5. అంటే ఏదైతే సబ్పార్సిల్ నంబర్ ఉందో దాన్ని ప్లాన్ చేశాను. సో అందరికీ కూడా నమస్కారం. మొన్న మనకి 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించిన పోల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత మనము అన్ని జిల్లాల నుంచి కూడా పోలింగ్ జరిగిన బ్యాలెట్ బాక్సెస్ని మనం ఇక్కడ ఏదైతే మన కౌంటింగ్ వెన్యూ ఉందో ఏసీ కాలేజ్లో తీసుకొచ్చి స్టోర్ చేయడం జరిగింది. మనకిప్పుడు కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 3వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్, ఎందుకంటే మనకిప్పుడు పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,41,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారు, కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో ఈ కౌంటింగ్ నిర్వహించడానికి కోసం మనము 3 షిఫ్ట్స్లో స్టాఫ్ అనేది దాదాపు 700 మెంబర్స్ని వేరియస్ డ్యూటీస్కి 3 షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అట్లాగే ఏజెంట్స్కి కూడా సిమిలర్గా నంబర్ ఆఫ్ టేబుల్స్ని వేసుకొని షిఫ్ట్ బేసిస్లో ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. సో మనకు దాదాపు ఒక 250 ఏజెంట్ అపాయింట్మెంట్స్ ఇప్పటివరకు వచ్చింది. అండ్ మనకి ఈ ప్రెమిసెస్ అనేది సెక్యూర్ ప్రెమిసెస్. సో ఏజెంట్స్ కానీ స్టాఫ్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఐడి కార్డ్ చూపిస్తేనే ఫస్ట్ లోపల ప్రెమిసెస్ లోపే అలౌ చేస్తారు, లేకపోతే క్యాంపస్ లోపే రావడానికి వీల్లేదు. తర్వాత మనకి క్యాంపస్ లోపు వచ్చాక కూడా హాల్ లోపు ఎంట్రీ అవ్వాలంటే సెల్ ఫోన్ డిపాజిట్ చేయాలి, ప్లస్ ఫ్రిస్కింగ్ కూడా జరగాలి. చేసే హాల్ లోపు వస్తారు. ప్రతిసారి హాల్ నుంచి బయటకు వెళ్ళి వచ్చినప్పటికల్లా కూడా
ఈ సిమిలర్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతుంది బోత్ ఫర్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్స్. మనము ఈ స్టాఫ్ అందరికీ కూడా ఒక 2 times ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీస్ అన్నిటి మీద. ఇది కాకుండా మన కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కౌంటింగ్ హాల్ రెడీ చేయడము, ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ని మీడియాకి డిసెమినేట్ చేయడము, అదర్ స్టాండ్ బై అరేంజ్మెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యింది. సో ప్రస్తుతం అయితే కౌంటింగ్కి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధంగా ఉన్నాము. రేపు మనకి వన్స్ వీ స్టార్ట్ కౌంటింగ్ ఫర్ కోటా అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, మనకు అప్పుడు సిచ్యువేషన్ని బట్టి ఇంకా కౌంటింగ్ ఏ రౌండ్తో ఆగాలనేది డిసైడ్ అవుతుంది.